పోలీసు హోంశాఖ సహాయ మంత్రి కేంద్రానికి ఉన్న బండి సంజయ్ గారు ఒకవైపు కొడుకునైనా నేను సమంగా చూస్తాను అందరితో అని చెప్తూనే ఇంకోవైపు మా కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్న వాళ్ళ అంతు చూస్తాను అని చెప్పి బెదిరియటం, మరి ఆయన విఘ్నతకు వదిలేస్తాం. ఏ రోజు ఆ రోజు రాష్ట్ర అధ్యక్షుడిగా కానీ ఈరోజు హోంశాఖ సహాయ మంత్రికి కానీ నువ్వు ఆ స్థాయికి తగినట్టు ఒక హుందాగా ప్రవర్తించావా బండి సంజయ్ గారు? ఎవరంతా చూస్తావు? నీ మాటలతోనే కదా నీ కొడుకు ఇంత పాడైంది. ఒక తల్లి కొడుకు ఎక్కడో కోడిగుడ్డు దొంగతనం చేసినవాడు గట్టిగా చెప్పి ఉంటే, మందలించి ఉంటే పెద్ద దొంగ అయ్యేవాడు కాదు. నీ కొడుకు ఎప్పుడో ఇంటర్మీడియట్లో 10th ఉన్నప్పుడు మరి గొడవలైనాయి, క్లబ్లలో పబ్బులలో గొడవలైనాయి అని చెప్పి పేపర్లో వస్తే ఆ రోజు నువ్వు కరెక్ట్గా భయపెట్టి ఉంటే ఒక ఆడపిల్ల జీవితం ఈ విధంగా అయ్యేది కాదు. ఒక ఆడపిల్లకు దేశానికి న్యాయం చేయాల్సిన వాళ్ళు మీ ద్వారానే ఇక్కడ ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంటే రక్షించాల్సిన వాళ్ళే భక్షిస్తా అంటే ఇంకెవరికి చెప్పాలో నిజంగా ఈ రాష్ట్రం ఎటుపోతుందో అర్థం కాని పరిస్థితి.